ఇన్ని రోజులు ఎన్నో పోరాటాలు అంటే ఈ జరుగుతున్న తరుణంలో మేము మా ప్రయత్నం గ్రామాలలో కానీ మండలాల్లో కానీ జరుగుతున్నటువంటి ఈ సమస్య పైన మేము పోరాడేంత వరకు పోరాటం చేసినాం. మాకు నాటి తెలంగాణ సాధించడానికి ఏ మేధావులు అయితే అండగా ఉండి ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించడానికి కారణం ఉన్నారో ఈ రోజు అదే మేధావులు మా కుల వృత్తులకు చేరు వృత్తులకు అండగా మా తోడు మీ తోడు మేముంటాం, మీరు ముందు నడవండి అని చెప్పేసి ఒక నినాదంతో ముందుకొస్తున్నందుకు వారి యొక్క పాదాలకు శిరస వంచి నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నా ఉన్నాను. అన్న, మాది ఒక మారుమూల ప్రాంతం, రంగారెడ్డి జిల్లా పక్కల. నేను ఒక చిన్న హార్డ్వేర్ షాపు, నేను వడ్రంగి వృత్తి చేస్తుంటా. అట్లనే మిగతా హైదరాబాద్ నుంచి చిన్న చిన్న వస్తువులు తెచ్చుకొని అమ్ముకుంటా ఉంటుంటా. మా గ్రామంలోకి ఫస్ట్ ఒక మార్వాడి అతను వచ్చిండు. ఆయన ఏంది ఈ కిరాణా షాప్ పేరుతో వచ్చినాడు. ఆయన వచ్చిన తర్వాత మా స్థానికంలో మా వైశ్యులు 10 రూపాయలు ఒక ఈయన ఇస్తే 6 రూపాయలకు ఆయన ఇచ్చేది. ఈయన వచ్చేసి ఏం చేసిండు, ఇంకొక ఆయనను పెట్టించిండు. ఈయన పక్కనే ఉంటాడు, ఆయన కూడా మళ్ళా ఆయన పక్కన వచ్చి ఏం చేశాడంటే మా వైశ్యులు కానీ మేము కానీ అంటే మన తెలంగాణ వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళు మనం 8 రూపాయలకు అమ్ముతుంటే ఈయన 6 రూపాయలకు ఇస్తాడు. కొత్తగా ఈయననే ఇంకో తమ్ముడినో అన్నను తీసుకొచ్చి వీని శత్రువు లెక్క పెట్టిస్తాడు. ఆడు పక్కల పెట్టించేసి వాడేం చేస్తాడు 4 రూపాయలకు అమ్మిస్తాడు అనమాట. ఈడు 6, ఆయన 4, ఈయన 8. ఈ బాధ తట్టుకోలేక నేను దుకాణం ఎత్తేస్తా. నేను దుకాణం ఎత్తేయగానే ఇంకొక ఆయన వస్తాడు. మొత్తం రాజ్యం మొత్తం వాళ్ళది అయిపోతారు. ఆడు పాగిపోతారు, వేర్లు చెట్టు పోయి వేర్లు అవుతుంది. ఆ వేర్లని పెకిలించనీకే మనతోని కాదు. ఆ యొక్క ఆర్థిక దోపిడీ చేసేది ఎవరైతే ఉన్నారంటే పక్క ఆర్థిక దోపిడీ జరుగుతుంది. ఇవాళ మేము ఏదైనా వస్తువు తీసుకుంటే మేము జిఎస్టీ కట్టకుండా మేము వస్తువు తీసుకెళ్ళలేము. మేము ఏదైనా హార్డ్వేర్ షాప్కి వెళ్ళి ఓ ప్లైవుడ్ మెటీరియల్ తీసుకుంటే వాడు ఏదో జిఎస్టీ అనే పేరు చెప్తాడు. జిఎస్టీ కట్టకుండా దొంగతనంగా దందాలు చేసేటువంటి ఈ వ్యవస్థ జరుగుతూ ఉన్నది. ప్రముఖ మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు మాట్లాడిర్రు, మార్వాడి గుజరాతీల వల్ల తెలంగాణలో జీడిపి పెరిగిందంట. మరి జిఎస్టీ ఏటో ఎగ్గొట్టేటోళ్ళు తోటి జీపీడీ ఎట్లా పెరిగింది అని చెప్పేసి నేను అడుగుతున్నా. జీడిపి ఎట్లా పెరుగుతుందో మరి అర్థం కాలేదు. మేము కూడా అన్ని పార్టీలకు అనుచరులోనే ఉంటాం, కానీ ఏ పార్టీ కూడా అండదండగా లేదు. దయచేసి ఒక మేధావులందరూ మా పక్షాన ఉండి మాకు సహకరించి ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం.